బిగ్ బాస్ సీజన్ 9 లో ఇప్పుడు మనం కామనర్స్ చేసే ఓవర్ యాక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ పడాల అంత క్లియర్ గా హ్యాండ్ పైన పెట్టిండు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. మళ్ళీ నేను పెట్టలే అని వాదిస్తాడు. అంత కెమెరాలు చూస్తున్నాయి, అంత మంది చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. అబద్ధం ఆడడానికి కొంచెం మన సిగ్గుండనా లేదా? సిగ్గు లేదు మీ అందరికి. ఇది చూడు, కిందకి దిగిన తర్వాత హెల్మెట్ తీసి చేతికి ఇస్తారు కదా, ఇట్లా ఇసిరేస్తుండు. అమ్మ కోపం. తర్వాత ఎమాన్యుయల్ గారు దగ్గరకు వస్తే ఇట్లా డోంట్ టచ్. ఏం యాటిట్యూడ్ అసలు ఏందిరా మీరు? నెక్స్ట్ మర్యాద మనిషి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విషయం ఆయనకు మాత్రమే తెలుసు అనుకుంటాడు, కాకపోతే ఆయనకి ఏం తెలియదు. భరణి గారు ఆగు బ్రదర్ అంటే ఏమన్నా ఆగు, తర్వాత ఏమన్నా అరే బ్రదర్ అన్నాడు, అది కూడా ఇంటలేవు. నీ ఫోకస్ అంటున్నావు, ఏం ఆడుతున్నావు కొంచెం అని అర్థమవుతుందా నీకు? మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ఈయనైతే ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థం కాదు. ఉరుతా ఉంటాడు, కోపం, విపరీతమైన కోపం. అన్నం తినా అంటాడు, నన్ను బయటికి పంపిరంటాడు. బయటకు పోయేటైతే లోపలికి ఎందుకు వచ్చినావు భయ్యా నువ్వు? పక్కనైనా గుండంకులు అంటే ఫీల్ అవుతావు, నువ్వు మాత్రం రెడ్ ఫ్లవర్ అయితే అనొచ్చు. నిన్న నామినేషన్ లో రీతు గారు అంటారు, నీకు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలయ్యా అంటే, నీకో మీరు మర్యాద మీరు అన్నాడా? నెక్స్ట్ టైం అన్నాడా సార్ రాయ్ అట, రాయ్ కాదు రాయండి. ప్రియా ఏమైనా ఫుటేజ్ కోసమే ఎక్కడ కెమెరా ఉంటే అక్కడ ఏముంటది, ఏదో ఒకటి మాట్లాడుతుంది. అక్కడ ఏదైనా కానీ సిచ్యువేషన్ మంచి మాట్లాడుతుంది. ఆయన ఇట్లా మాట్లాడి మామ నిజంగా చెప్తున్నా, మా వాయిస్ అంటేనే చిరాకులేస్తుంది మామ. ఒక అబ్బాయి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం కష్టమైన విషయం. ఇప్పుడు భరణి గారిని నామినేట్ చేసినావు, ఏమని గుడ్డు దొంగతనం చేసింది నీకు తెలుసు కానీ నువ్వు చెప్పలే అని చెప్పి నామినేట్ చేసినావు కదా. నువ్వు అక్కడ థమ్స్అప్ ఎందుకు తాగినావు? మరి నీ నిజాయితీ ఏడికి